ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం. నెక్ అయితే కట్ చేయకూడదండి, ఫస్ట్ తర్వాత కట్ చేసుకుందాం నెక్. ఇప్పుడు బ్యాక్ ఎలా ఉందో సేమ్ యాజ్ టీజ్ ఫ్రంట్ కూడా తీసుకోవాలండి. ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా చూసుకున్నాము మనం. ఇది ఎల్ షేప్ అండి. ఇది ఫ్రంట్ నెక్ ఇలా ఉంచుకొని ఎల్ షేప్ తీసేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ గీసుకునేటప్పుడు బ్యాక్ ఎంత ఉందో సేమ్ అదే గీసేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ని బట్టే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు షేప్ పట్టి ఉంది కదండి, 1/2 ఇంచు వదిలేసి మనకి ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ 1/2 ఇంచు వదిలేసి షేప్ పట్టి ఎంత ఉందో అంతా పెట్టేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. మనం డాట్ వేసుకుంటాం కదండి, కాబట్టి ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకి డాట్ వేసుకున్నా సరే లూజ్ సరిపోతుందండి. ఈ డాట్ మిడిల్ డాట్ చూసుకునేటప్పుడు ఎంత పెట్టుకోవాలో, ఈ షేప్ పట్టికి మిడిల్ డాట్ ఉంటుంది కదండి, ఈ మిడిల్ డాట్ దగ్గర నుంచి ఈ భుజం దగ్గరికి ఇలా పట్టుకోవాలండి. ఇది ఒక 1/2 ఇంచు వదిలేసి ఇది ఇలా కొద్దిగా సాగదీయాలండి. కొద్దిగా సాగదీసి పెట్టుకుంటే కనుక మనకి మిడిల్ డాట్ ఎక్కడికి వేసుకోవాలో వస్తుంది. ఇది ఇలా గీత గీసేసుకోవాలి. గీత గీసేసుకొని ఆర్మ్ రౌండ్ 8 వచ్చింది కదండి, 8 వస్తాయి. 8 అంటే కనుక మనం ఇక్కడ షేప్ పట్టి డాట్ 3.5 పెట్టుకుంటే సరిపోతుంది. మిడిల్ డాట్కి 3.5 పెట్టుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఉక్సులు పట్టి కాలు పెట్టి ఎంతవరకు వస్తుందో చూద్దాం. ఇక్కడ వరకు వచ్చింది. ఇది 1 ఇంచు ఎక్స్ట్రా, ఎందుకంటే ఇక్కడ ఖర్చులు పోతాయి కదండి, ఇక్కడ డాట్ కూడా వస్తుంది, అందుకని ఇది కూడా 3 ఇంచులు పెట్టుకుందాం. నెక్ ఫ్రంట్ నెక్ కూడా 3 ఇంచులు పెట్టుకుందాం. ఇది ఎల్ షేప్ అండి. బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ ఇంకా అలాగే తీసుకున్నాం. నెక్ తీసుకునేటప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచు మనం క్రాస్ కొట్టుకోవాలండి. క్రాస్ కొట్టుకొని ఆ తర్వాత మనం ఇలా ఎల్ షేప్ తీసుకోవాలండి. ఇది కూడా కొద్దిగా ఒక్క పాయింట్ అవతల పక్కకు తీసుకోవాలండి. ఇప్పుడు చంక లోతు చూద్దామండి. ఇవ్వండి, ఇలా గీసుకొని దీని మీద నుంచి ఇలా వచ్చి ఇక్కడ వచ్చినప్పటికీ ఒక 1/2 ఇంచు చంక లోతు కట్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పటికీ ఇది ఫ్రంట్ డాట్ అండి. ఫ్రంట్ డాట్కి చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ ఫ్రంట్ డాట్కి కొద్ది నొక్కు పెట్టకుండా ఉండాలి అంటే కనుక ఇది ఒక 1/2 ఇంచు ఎద్దరు పక్కకు పెట్టుకొని ఈ నెక్ దగ్గర నుంచి ఇదిలాగా మనం గీసేసుకోవాలి. ఇక్కడ డాట్ అనేది పట్టకుండా కొద్దిగా ఫ్రీగా ఉంటుందండి. ఇదైతే ఇప్పుడు ఉక్సులు పెట్టుకుందాం. ఇప్పుడు పిన్స్ పెట్టుకుందాం అండి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బట్టి మనం షేప్ ముక్ కూడా తీసుకోవాలండి. షేప్ ముక్ తీసుకునేటప్పుడు నడుం బెల్ట్ ఇక్కడ వచ్చేస్తుందండి. నడుం బెల్ట్ కూడా నడుం బెల్ట్ ఇక్కడ తీసుకున్నాము. 1.5 ఇంచు తీసుకుంటే సరిపోతుంది నడుం బెల్ట్కి. ఇది నడుం బెల్ట్. ఇప్పుడు ఫ్రంట్ ఎంతైతే ఉందో మనం డాట్ వేసుకుంటాం కాబట్టి డాట్ 1 ఇంచో 1.5 ఇంచ్ వేసుకుంటాం కదా, అది ఇలా పట్టుకొని ఇది ఇలా చూసుకుంటే కనుక మనకి ఫ్రంట్ షేప్ పట్టి ఎంత వస్తుందో మనకు తెలిసిపోయి దానికి ఒక్క 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసేసుకుంటే కనుక మనకి
షేప్ పట్టి వస్తుందండి. షేప్ పట్టి హ్యాండ్స్లో కూడా చిన్న చిన్న ముక్కలు పడతాయి కదండి, హ్యాండ్స్లో కూడా ముక్కలు తీసుకున్నాం మనం. ఇప్పుడు డాట్స్ వేసుకున్నామండి, ఫ్రంట్ డాట్స్. ఈ ఎల్ షేప్ లాగా ఉంది కదండి, ఇది మిడిల్లో ఉండి ఇది ఇలా పెట్టుకోవాలండి. డాట్ వేసుకునేటప్పుడు ఇది ఎడ్జ్ తగ్గుగా ఇలా పెట్టుకోవడం, ఇలా కింద పెట్టుకోవడం గట్రా చేయకూడదండి. ఈ రెండు కరెక్ట్గా ఉండాలండి, ఈ రెండు పీసులు కరెక్ట్గా ఉండాలి. ఇది మిడిల్కి వస్తుందండి, మిడిల్కి వచ్చి చూసారా. ఇప్పుడు ఫ్రంట్ డాట్ ఎంత ఉందో చూసుకున్నామండి. షేప్ మెయిన్ డాట్ ఉంటుంది కదండి, అక్కడ ఇలా పట్టుకొని ఇది ఉక్సుల పట్టికి ఇంకో డాట్ ఉంటుంది కదా, ఇక్కడ డాట్, ఈ మెయిన్ డాట్, ఈ చివర ఉక్సుల పట్టి డాట్ ఇలా పట్టుకొని మనకి సరిపోయిందా లేదా అని ఇలాగ ఒకసారి కొలుచుకోవాలండి. నాకైతే సరిపోయిందండి. ఇప్పుడు మెయిన్ డాట్ పెట్టుకుందాం అండి. కింద పావించి వదిలేసి మెయిన్ డాట్ ఎంత ఉందో అక్కడికి ఒక గీత పెట్టుకొని తక్కువ 1.5 ఇంచు తక్కువ ఇచ్చానండి నేను, 1.5 ఇంచు తక్కువ ఇచ్చానండి. ఇప్పుడు ఇది ఇలా రెండు ఒకే చోట పెట్టుకోకుండా కొద్దిగా గ్యాప్ ఉంచుకుంటూ పెట్టుకోవాలండి. కొద్దిగా గ్యాప్ ఉంచుకోవాలి, ఇక్కడ గ్యాప్ ఉంచుకొని ఇది ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ డాట్ ఎంత ఉందో చూసుకొని దానికి ఇదిగోండి ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూడో డాట్ వేసుకుందాం అండి. ఇది ఇక్కడ పట్టుకొని ఇది ఇలాగా పెట్టుకోవాలండి. ఇది కూడా ఎంతుందో ఒకసారి చూడండి. ఇది ఈ డాట్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడికే పెట్టాను. ఇక్కడ తగ్గించుకోవాలండి, రెండు వైపులా గీతలు పెట్టేసుకోండి. ఇదిగోండి డాట్. బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ ఇంకా అలాగే మనకి డాట్స్ కూడా పెట్టుకుంటే కనుక మనకి బ్లౌజ్ బాగా కుదురుతుందండి. నేను నెక్ కట్ చేయలేదు కదండి, ఇప్పుడు నెక్ కట్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఒక 1/4 ఇంచు లోతు కొట్టుకోవాలండి. నెక్ భుజాలు జారిపోకుండా లోతు కొట్టుకోవాలి.